ఆదివారం ఏర్పాటు చేయబడిన దావీదు కీర్తన 35వ అధ్యాయము 11 నుంచి 20 వరకు చదువుతుంది. కుడసాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మీరు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గొన్నె పంట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. నా దైవజనుడైన నా దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె వెలుగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి. నీచులను నేను ఎరిగిన వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విత్తుకాలమునందు దూషణలాడు బదలు వలె వారు నా మీద పలుకుకొనిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు. వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నిర్ణయముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము. వారు సమాధాన మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్నవారికి విరోధముగా వారు కపటయోచనలు చేయరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సమయమందు